రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఖరారైంది. కొత్తగా ఏర్పాటైన 2 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు, ఆదోని 2 మండలాల్లో నేటి నుంచే పరిపాలన ప్రారంభమవుతుంది. ఈ మేరకు తుది గెజెట్ నోటిఫికేషన్లు జారీ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ వేర్వేరుగా ఉత్తర్వులిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల చట్టం 1974 ప్రకారం కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేశారు. వీటితో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 28 కానుంది. కొత్త జిల్లాల పరిధిలో నేటి నుంచి పాలనా వ్యవహారాలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త కలెక్టర్లను, జేసీలను నియమించినట్లు ప్రభుత్వం తెలిపింది. జనవరి 1 నుంచి ఓటర్ల సర్వే జరగనుంది. కాబట్టి జిల్లాల సరిహద్దుల్లో ఎలాంటి మార్పులు చేయకూడదని వీల్లేదని చెప్పింది. దీంతో నేటి నుంచే కొత్త జిల్లాలు, డివిజన్లలో పాలన మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలు, డివిజన్ల భౌగోళిక పునర్వ్యవస్థీకరణతో రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొత్తం జిల్లాలు 28కి, రెవెన్యూ డివిజన్లు 81కి చేరాయి. కొత్తగా ఆదోని 2 మండలం ఏర్పాటుతో మొత్తం మండలాల సంఖ్య 680కు చేరుకుంది. నిన్నటి వరకు రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లాను పూర్తి స్థాయిలో ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. రాయచోటి స్థానంలో మదనపల్లెకు జిల్లా ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేస్తూ గెజెట్ జారీ చేసింది. అలాగే రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాకు మార్చారు. తిరుపతి, నెల్లూరు, బాపట్ల, ప్రకాశం, కడప, కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరు జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లాలోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. గతంలో అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేట అసెంబ్లీ స్థానాన్ని కడపలో చేర్చారు. రైల్వే కోడూరును తిరుపతి జిల్లాకు మార్చారు. కొత్తగా అద్దంకి, మడకసిర, బనగానపల్లె, పీలేరు, అడ్డరోడ్డు జంక్షన్ రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం డివిజన్ల సంఖ్య 81కి చేరుకుంది. కర్నూలు జిల్లాలో 46 గ్రామాలతో అతిపెద్ద మండలంగా ఉన్న ఆదోనిని 2గా విభజించారు. ఆదోని 1 మండలంలో 24 పంచాయతీలు ఉంటాయి. మండల కేంద్రంగా ఆదోనే ఉంటుంది. ఆదోని 2 మండలంలో 22 పంచాయతీలున్నాయి. దీనికి ఆదోనే మండల కేంద్రం. గతంలో ఈ మండలాన్ని పెద్ద హరివానంగా ఏర్పాటు చేయాలనుకున్నారు. ప్రజా స్పందన వ్యతిరేకంగా ఉండటంతో ఆదోని మండల కేంద్రంగా 2వ మండలం ఏర్పాటు చేశారు.